ఇక కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై హరీష్ రావు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ పిటిషన్ను హైకోర్టు నిరాకరించింది. రేపు విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. ఇక కాళేశ్వరం నివేదికకి సంబంధించి ఇటు హరీష్ రావు అయితే హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ కి సంబంధించి కూడా హైకోర్టు నిరాకరించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి రేపు విచారణ చేపడతాము అంటూ కూడా హైకోర్టు ఇప్పటికే స్పష్టం చేస్తుంది. అయితే ఇప్పటికే చూసుకుంటే అసెంబ్లీలో కాళేశ్వరానికి సంబంధించి ఒక నివేదికనైతే ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ నివేదిక ఆధారంగా కూడా ఇటు బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం అయితే నిర్ణయించిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా హరీష్ రావు అయితే ఒక పిటిషన్ దాఖలు చేశారు. అయితే హైకోర్టు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తుంది హరీష్ రావు. ఇటు ఈ పిటిషన్ కి సంబంధించి కూడా హైకోర్టు నిరాకరించింది. అయితే దీనికి సంబంధించి రేపు విచారణ చేపడతాము అంటూ హైకోర్టు స్పష్టం చేసింది. హరీష్ రావు వేసిన లంచ్ మోషన్ పిటిషన్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ను కొట్టివేయాలని చెప్పేసి గతంలోనే హరీష్ రావు, కేసీఆర్ ఇద్దరు కూడా పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్ పైనే కోర్టు గతంలో విచారించింది. అయితే దాంట్లో ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టి చర్యలు తీసుకుంటుందని చెప్పేసి అత్యవసరంగా పిటిషన్ విచారించాలని చెప్పేసి శనివారం రోజు అయ్యే పిటిషన్ ని మరొకసారి దాఖలు చేయడం జరిగింది హరీష్ రావు తరపు న్యాయవాదులు. ఆ విచారణను ఈ రోజు విచారించాలని చెప్పేసి కూడా లంచ్ మోషన్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేస్తే ఆ లంచ్ మోషన్ పిటిషన్ ఈ రోజు అలో చేయము, రేపు విచారిస్తాము అని చెప్పేసి కూడా హైకోర్టు తెలపడం జరిగింది. ప్రభుత్వం కూడా రేపటి వరకు సమయం ఇవ్వాలని చెప్పేసి కోరడంతో హైకోర్టు కూడా అదే నిర్ణయానికి వచ్చింది. అయితే ప్రస్తుతం రేపటి వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి కూడా హరీష్ రావు తరపు న్యాయవాది వాదనలు వినిపించినప్పుడు హైకోర్టు దానికి కూడా నిరాకరించింది. రేపు విచారిస్తాం కాబట్టి దీంట్లో తొందర ఏముంది, రేపు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేము, మధ్యంతర ఆదేశాలు అని చెప్పేసి కూడా హైకోర్టు మరొకసారి తేల్చి చెప్పింది. ప్రస్తుతం రేపు హరీష్ రావు వేసినటువంటి పిటిషన్ పైన విచారిస్తామని చెప్పేసి కూడా హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఈ రోజు ఇక ఎలాంటి విచారణ ఉండదు, రేపు విచారించిన తర్వాతే ఎలాంటి నిర్ణయం వస్తుందనేది కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఆ కేసును కూడా సిబిఐకి అసెంబ్లీలో చర్చించిన తర్వాత పూర్తిగా కాళేశ్వరం పైన చర్యలకు సిబిఐకి సిఫారసు చేస్తున్నామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో ప్రకటన చేయడం జరిగింది. కాబట్టి ఇక కాళేశ్వరం కమిషన్ కి సంబంధించిన రిపోర్ట్ పైన ఇక సిబిఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ విజిలెన్స్ రిపోర్ట్ కావచ్చు, ఇటు కాళేశ్వరం కమిషన్ కి సంబంధించిన రిపోర్ట్ అంతా కూడా సిబిఐకి అప్పగించే అవకాశం ఉంది. ఆ తర్వాత సిబిఐ కేసు నమోదు చేసి విచారించి అప్పుడు అందులో ఏదైనా తప్పులు తేలితే ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం కనబడుతుంది. కానీ హరీష్ రావు, కేసీఆర్ ఈ ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, అసలు పీసీ ఘోష్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ను పూర్తిగా కొట్టివేయాలి, అది అసంబద్ధమైన రిపోర్టు, అది పిసిసి కమిషన్ రిపోర్టు, పిసిసి ఘోష్ రిపోర్ట్ కాదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రస్తుతం అత్యవసరంగా ఈ పిటిషన్ ని విచారించాలని చెప్పేసి కూడా కోరినప్పటికీ కూడా హైకోర్టు నిరాకరించడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు విచారించలేము అని చెప్పేసి కూడా తేల్చి చెప్పింది. కాబట్టి రేపు సమయం కోరారు, ప్రభుత్వం కూడా సమయం కోరారు కాబట్టి రేపే విచారిస్తామని చెప్పేసి హైకోర్టు స్పష్టంగా చెప్పింది. ప్రస్తుతం రేపు హరీష్ రావు, కేసీఆర్ కి సంబంధించిన పిటిషన్ పైన మరొకసారి విచారణ జరగనుంది. అయితే సురేష్, ఇప్పటికే చూసుకుంటే ఎప్పుడైతే సిట్ కాళేశ్వరంకి సంబంధించి ఒక నివేదిక ఇచ్చిందో అప్పుడు కూడా ఇటు కేసీఆర్, హరీష్ రావు కూడా ఒక పిటిషన్ వేశారు. ఇప్పుడు మరొకసారి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తున్నారు. సో రెండింటికి అంతకుముందు దీనికి సంబంధించి అసలు ఎటువంటి వాదనలు జరిగాయి, ఇటు రేపు ఎలా ఉంటుంది అనుకోవచ్చు. ఆల్రెడీ ఇటు ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి సిబిఐని కూడా నియమించింది కాబట్టి ఎలా చూడాలంటారు రెండింటిని? అంటే నిన్న సుదీర్ఘంగా కాళేశ్వరం రిపోర్ట్ పైన అసెంబ్లీలో చర్చ జరిగింది. గతంలో ఈ కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన పీసీ ఘోష్ జస్టిస్, ఎందుకంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ, జ్యుడిషియల్ రిపోర్ట్ ని కాళేశ్వరం కి సంబంధించి ప్రభుత్వం నియమించింది. పూర్తి విచారణ తర్వాత అనేక మందిని సాక్షులను కావచ్చు, అందులో పనిచేసిన ఇంజనీర్లను, ఐఏఎస్ ఆఫీసర్లను, అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ను, హరీష్ రావును, వీరందరినీ పిలిచి వారి వివరణ తీసుకొని పూర్తిగా 660 పేజీలకు పైగా రిపోర్ట్ ను కాళేశ్వరం కమిషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ని నిన్న అసెంబ్లీలో చర్చకు పెట్టి చర్చలో అందరు ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే
సీఎం నిర్ణయానికి వచ్చారు. సిబిఐ చేతనే కాళేశ్వరంలో జరిగిన అవినీతి కావచ్చు, కూలడానికి అనేటువంటి కారణాలు కావచ్చు, మేడిగడ్డ ప్రాజెక్ట్ లో కొన్ని పిల్లర్స్ కుంగాయి కాబట్టి వాటన్నిటికీ సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. సిబిఐ ద్వారానే విచారణ జరిపిస్తామని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఇప్పుడు సిబిఐ ద్వారానే కేసు విచారణ జరగబోతుంది. కాబట్టి ఆ బీఆర్ఎస్ ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే కేటీఆర్ కూడా స్పందించడం జరిగింది. ఎక్స్ వేదికగా ఆయన దీనికి సంబంధించి ఏదైతే కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు, కాళేశ్వరం ఎంక్వైరీ అంతా కూడా సిబిఐకి అప్పగించడం ఏంటి అంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇక ఈ పిటిషన్ పైన గతంలో కూడా హరీష్ రావుకి, కేసీఆర్ కి నిరాశ ఎదురైంది. ఇప్పుడు ఈ రోజు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి మధ్యాహ్నం అత్యవసరంగా ఈ పిటిషన్ ని విచారించాలని చెప్పి కోరిన సందర్భంలో హైకోర్టు దానికి నిరాకరించింది. వారికి ఏదైతే చర్యలు తీసుకోకుండా ఆదేశాలన్నా ఇవ్వాలని చెప్పేసి కోరిన సందర్భంలో రేపు విచారిస్తున్నాం కాబట్టి ఆలోపు ఎలాంటి ఉత్తర్వులు మేము ఇప్పుడు ఇవ్వలేము అని చెప్పేసి కూడా హైకోర్టు స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఇప్పుడు రేపు విచారణ తర్వాతే ఎలాంటి నిర్ణయం అనేది హైకోర్టుకు సంబంధించిన నిర్ణయం వెలువరించే అవకాశం కనబడుతుంది. ఇక విచారణ జరుగుతున్న నేపథ్యంలోనే ఆ పిటిషన్ ని అంటే ఆ కమిషన్ ని పూర్తిగా రద్దు చేయాలి, కొట్టివేయాలి అని చెప్పేసి కోరుతున్నారని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తుంది. ఒకవేళ తప్పు చేయకుంటే విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎదుర్కొన్న తర్వాత ఏది తప్పు అనేది తేలుతుంది. కానీ కమిషన్ రిపోర్ట్ నే తప్పు అని తప్పుపట్టడం కరెక్ట్ కాదు. జ్యుడిషియల్ రిపోర్ట్ అది. జ్యుడిషియల్ న్యాయమూర్తి, మాజీ న్యాయమూర్తి ఇచ్చినటువంటి రిపోర్ట్ ని కూడా బీఆర్ఎస్ నాయకులు తప్పుపట్టడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ సురేష్.